చెప్తున్నటువంటి మాట, ఇది నా ఆలోచన చేసి నీకు కేవలం ఆలోచన ఇట్లా కట్టు అట్లా కట్టు అని చెప్పడం లేదు. ఆలోచనతో పాటు ఏం చేస్తున్నాడు, దానికి కావలసినటువంటి సామాగ్రిని అంతా సమకూర్చాడు. చూసారా, ఇందాక మనం చదువుకున్నది అదే కదా. ఏమేమి సమకూర్చాడట? 2 లక్షల మనుగుల బంగారం అంట. ఒక మనుగు అంటే ఎంత కొలత మీరే చెప్పాలి, నాకు తెలీదు. 2 లక్షల మనుగుల బంగారట. ఇంకేముంటుంది? 10 కోట్ల మనుగుల వెండి అట. తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుము అంటున్నాడు. చూసారా, అంటే కేవలం ఆలోచనే కాదు, మందిరానికి కావాల్సినవన్నిటినీ దావీదు సమకూర్చాడు. దాని తర్వాత సామాగ్రిని మాత్రమే కాదు, దానికి కావలసినటువంటి శిల్పకారులు, కాసేపని వారు, దీనికి కావలసినటువంటి వారిని అందరినీ ఏర్పాటు చేసి సిద్ధం చేసి పెట్టాడు. అంటే చూసారా, దేవుని కొరకు మందిరం కట్టాలంటే దావీదు సలహాలు ఇవ్వలేదు, కానీ దానికి కావలసినటువంటి కార్యాలన్నీ జరిగించాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఈ దావీదు సంపాదించిందంతా కాకుండా సొలొమోనుకి ఇంకేమంటున్నాడు, నువ్వు ఇంకను సంపాదించుదుగాక. అంటే చూసారా, దేవుని మందిరం కొరకు ఎంతైనా తక్కువే అన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, సొలొమోను గారు ఏమేం చేశారు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబనానోనుకి పంపించెను. 1 నెల లెబనానోను, 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండ్రి. ఆ వెట్టి వారి మీద అదోనీరాము అధికారి అయ్యుండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతములందు మ్రానులు నరకువారు 80,000 మంది నుండిరి. వీరు కాక పని మీద నున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పని వారి మీద అధికారులు ఉండేరు. చూసారా, అంటే ఇవన్నీ ఆలోచించాడు. కేవలం దేవుని మందిరాన్ని కట్టడానికి ఎన్ని వేల మంది పనిచేశారు షిఫ్ట్ల కొద్దీ. కేవలం దేవుని కొరకు మందిరం నిర్మించడానికి షిఫ్ట్ల కొద్దీ ఎన్ని వేల మంది పనిచేశారో చూసారా. కేవలం మేనేజర్లే 3,300 మంది ఉన్నారట. ఏమండి, కేవలం మేనేజర్లు, పనివారి మీద ఉన్నటువంటి అధికారులే 3,300 మంది. ఆలోచించండి. అంటే ఇవన్నీ ఇంత గొప్పగా కడుతుందా, అంటే ఇంత గొప్పగా కట్టబడుతుందా దేవుని యొక్క మందిరము అంటే? ఎస్, ఈ ప్రపంచంలో ఏ రాజుకు లేనటువంటి ప్రియారిటీ దేవుని మందిరానికి ఉండాలన్నటువంటి ఆలోచనతో దావీదు సొలొమోను చేస్తున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ. ఇంత గొప్పగా కట్టి షిఫ్ట్ల కొద్దీ పనిచేసి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మనుగుల బంగారు, ఇన్ని కోట్ల మనుగుల వెండి, ఇత్తడి, లెక్కింపలేనంత విస్తారమైనటువంటి ఇనుము, ఇత్తడిని వీటన్నిటిని సమకూర్చి దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు అది ఎంత గొప్ప పట్టణంగా కనబడుతుంది ఒక్కసారి ఊహించుకోండి. ఆలోచిస్తూ ఉంటే ప్రియులరా, ఇంత గొప్పగా కట్టబడినటువంటి మందిరాన్ని ఒక్కసారి సొలొమోను ఏం గ్రహించాడో చూద్దామా. 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథమే 8వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నువ్వు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. చాలా చూసారా, ఏంటి ఇన్ని లక్షల మనుగుల బంగారు, వెండి, ఇత్తడి ఇవన్నీ చేసి ఇన్ని లక్షల మంది పని చేసినా, రాత్రింపగళ్ళు పని చేసినా, కట్టిన తర్వాత సొలొమోను ఏమంటున్నాడు, నేను కట్టించిన ఈ మందిరం నీకెలాగు. మరి ఎందుకు కట్టినట్టు? ఆయన ప్రభావ మహిమను ఈ భూమి మీద తెలియపరచడానికి ఒక మనిషి చేసిన ఆలోచన ఇది. ఏమండి, దేవుడు కట్టమని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకని మీకు ప్రారంభంలో ఒక క్వశ్చన్ వేశాను మీకు. తాను దేవుణ్ణి అడిగి చెబుతాను అని అనలేదు. నిశ్చయంగా దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, నీ మనసునకు వచ్చినట్టు చెయ్యి అన్నాడు. చూసారా, ఈ యొక్క రాజు మనసుకు వచ్చినట్టు కట్టాడు. కట్టిన తర్వాత తిరిగి సొలొమోను గ్రహించాడు ఏమని,
నేను కట్టించిన ఈ బంగారు దేవాలయము నీకు పట్టదు. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఒకసారి చూద్దామా? 7వ అధ్యాయము, స్టెఫెన్ గారి ప్రసంగం ఇదంతా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 46 నుంచి 50 వరకు ఉంటుంది. నేను చదువుతాను. 7వ అధ్యాయం 46 నుంచి. అతడు దేవుని దయ పొంది, అంటే దావీదు, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు కృతాలయములో నివసింపడు. చూసారా? ఇంతమంది పనిచేసినా కూడా నీవు నివసింపవు అంటే ఇంకెందుకనే అటువంటి ఆలోచన వస్తుంది. గనుక ఇలా ఇంత గొప్పగా కట్టబడినటువంటి మందిరం మరలా కూలగొట్టబడింది. తెలుసా? ఒకసారి ఎప్పుడు కూలగొట్టబడింది అంటే క్రీస్తు పూర్వము సుమారు 586-87 ప్రాంతంలో నెబుకద్నెజరు గారి కాలములో కూలగొట్టబడింది. ఎందుకు కూలగొట్టబడింది? ఎందుకు కూలగొట్టించాడు దేవుడు? రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 17 వరకు ఉంటుంది. ముఖ్యమైనది ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను. 17వ అధ్యాయము 7 నుంచి 17 వరకు దేవుని మందిరములో, అంటే యెరూషలేము మందిరములో ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఎక్కడంటే 12 నుంచి చదువుదాం. 12-13 వచనాలు చాలు. యాక్చువల్గా 7 నుంచి 17 వరకు ఉంటుంది. 12-13 వచనాలు 17వ అధ్యాయం. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండేరి. చూసారా? ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట? ఏవైతే చేయొద్దన్నారో అది చేస్తున్నారట. తర్వాత అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై. ఎలా ఉన్నారటలు? వారు వినని వారైరి. చూసారా? ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గైకొండని అనేసి దేవుడు ప్రవక్తల నుంచి పంపించాడట, సేవకులను పంపించాడట. వాళ్ళు వినలేదు అంటున్నాడు. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లును తామును ముష్కరులైరి. చూసారా? ఇవన్నీ 7 నుంచి 17 వరకు చదువుకుంటూ పోతే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గతలు అన్నీ కనిపిస్తాయి. దేవుని మందిరంలో జరగవలసినటువంటి ఆరాధనలు వీళ్ళ ఇండ్లలోకి విగ్రహాలు వచ్చేసి దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగించారు. ఇలా జరిగించేసరికి దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరుకి అప్పగించాడు. నెబుకద్నెజరు వచ్చి ధ్వంసం చేసేసాడు. మొత్తం ఎత్తుకొని పోయారు. మందసము ఇవన్నీ కూడా ఏమేమైతే దేవుని ఆలయానికి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మరలా నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి మరలా ఎందుకు ఇంత వికారంగా ఉన్నావు, ఎందుకు నీ ముఖాన్ని ఇంత వికారం చేసుకున్నావు అని రాజు అడిగితే దేవుని మందిరం ఏమైపోయిందట? ఒకసారి చదువుదామా నెహెమ్యా గ్రంథము. ఎజ్రా తర్వాత ఉంటుంది 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. రాజు అడిగినప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నేను ముగ్గులా భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరులు సమాధులుండు పట్టణం ఏమైపోయిందట? పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచిత్త కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోనా అంటున్నాడు. అలా దేవుని మందిరం అలా నేలమట్టం అయిపోయి అగ్నిచేత కాల్చబడినప్పుడు ఒక ప్రవక్త అయిన నెహెమ్యా బాధపడుతూ తిరిగి దేవుని కొరకు మరలా మందిరం కట్టాలని రాజు చేత సెలవు పుచ్చుకొని వచ్చి మరలా కట్టాడు దేవుని కొరకు ఒక మందిరాన్ని. ఇలా కట్టబడినటువంటి దేవాలయం యేసుక్రీస్తు కాలానికి వచ్చింది. యేసుక్రీస్తు కాలం వరకు ఉన్నప్పుడు అప్పుడు చూద్దామా? మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు.
ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా యేసు ప్రభు పరిచర్య చేస్తున్నాడు. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడం ఎలాంటివో చూడమని ఆయనతో అనేను. చూసారా, ఎవరు అంటున్నారు? శిష్యులు యేసు ప్రభు చెప్తున్నారు, ప్రభువా ఈ దేవాలయం చూసావా, ఈ మందిరం చూసావా, ఈ రాళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయో చూసావా, దాని మీద ఉన్నటువంటి చిత్రకారుల పని ఎంత గొప్పగా ఉందో చూసావా అని యేసు ప్రభువుకు శిష్యులు చెబుతున్నారు. నేను ఈ మధ్యన ఒక ఉడిపికి వెళ్ళాను. ఆ ఉడిపి సమీప ప్రాంతంలో ఒక కొండ ప్రాంతాలు అవన్నీ మంచిగా ఉంటాయి. అక్కడ ఒక జైనుల ఒక గుడి కట్టారు. అది క్రీస్తు శకం 1000 సంవత్సరాల క్రితం గుడి అది. ఆ గుడి ఇప్పటికీ రాయి పొరలకుండా ఉంది. పెద్ద పెద్ద బండరాళ్ళు ఈరోజు క్రేన్లతో పెట్టినా కూడా పెట్టలేరు, అంత బలమైనటువంటి పని. ఇన్ని వందల సంవత్సరాలైనా ఒక రాయి కింద పడకుండా ఉంది. ఏమండి, దీనికోసం ఎన్ని లక్ష మంది పని చేసి ఉండొచ్చు. మరి దేవుని మందిరం కొరకు ఎంతమంది పనిచేశారు? ఇంతకుముందు చదువుకున్నాం, 1000 మంది ఒక షిఫ్ట్కి పనిచేశారు. వాళ్ళందరిపైన అధికారులు 3300 మంది. బంగారంతో కట్టారు, వెండితో కట్టారు, ఇత్తడి ఇనుముతో కట్టారు. ఇవన్నీ కట్టడం కాకుండా చెక్క ఉంది, అందులో కర్రలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంత గొప్పగా కట్టబడితే అదంతా పడగొట్టిన తర్వాత తిరిగి నెహెమ్యా మరలా కట్టి యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? రాతి మీద రాయి, అంటే బంగారం లేదా, వెళ్ళిపోయింది, దాని విలువ వెళ్ళిపోయింది, అదంతా దోచేసుకున్నారు. ఇప్పుడు కట్టింది ఎట్లా? రాళ్ళతో కట్టారు. రాళ్ళతో కట్టిన దాన్ని యేసుప్రభు ఏమన్నాడు? రాతి మీద రాయి ఒకటైనను నిలవబడదు, నిలిచి ఉండకుండా పడద్రోయబడినని. ఎందుకు పడద్రోయబడుతుంది? ఎందుకు? యేసుక్రీస్తుకు అంత అక్కసు ఉందే దేవునికి మందిరం కట్టడం అంటే? ఆయనకి ఇష్టం లేదా? ఎందుకు ఆ మాట చెప్పాడు యేసు ప్రభు? దేవునికి మందిరం వద్దా? ఆరాధించడానికంటూ ఒక స్థలం వద్దా? ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఇదే మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 వచనాల వరకు ఉంటాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో ఏం జరుగుతున్నాయట? క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్ట నారంభించాను. ఆరాధనలు జరగవలసిన చోట ఏం జరుగుతున్నాయి? క్రయ విక్రయాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అది యేసు ప్రభు చూశాడు. తర్వాత రూకలు మార్చు వాళ్ళు ఉన్నారట. వారి బల్లలను, తర్వాత భూగోళమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని అంటే సామాన్లు కూడా అమ్మడానికి వచ్చేసారట దేవాలయంలో. చూసారా ఏ పరిస్థితి వచ్చేసిందంటే యెరూషలేము దేవాలయంలో? అంటే ఎందుకు ఇంత అంటే యూదులు తమ ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలోనే దేవాలయం యొక్క పరిస్థితి ఇలా ఉంటే ఆలోచించండి ఒకసారి. అందుకని దీని భవిష్యత్తును ఎరిగినటువంటి యేసు ప్రభు ఏమన్నాడు? రాతి మీద రాయి నిలబడక. ఆలోచించారా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మీరు ఏం చేశారట? దొంగల గుహగా చేసేసారు. అంటే దేవాలయంలో దొంగలు కూడా వచ్చేసారు. ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక దేవాలయం అనేది లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? చూస్తూ ఉంటే యోహాను సువార్తలో యేసు ప్రభు అన్నాడు చాలా అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 20-21 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20-21 అంటుంది, సమరయ స్త్రీ, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఏమండి ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో యేసు
ఆమెతో ఇట్లనేను అంటున్నాడు. చూసారా, అంటే యేసు ప్రభు ఏం చెప్పబోతున్నాడో ఈమె అడ్వాన్స్ అయిపోయింది. ప్రభు నువ్వేం చెప్తావు నాకు తెలుసు, ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉంది కదా, అది మీరు చెప్తారు కదా అనేసి అంటూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, అమ్మా అబ్బా కరెక్ట్గా చెప్పావు, నువ్వు భలే చెప్పావు, నిజంగా యెరూషలేములోనే ఉంది ఆరాధించాల్సినటువంటి సమయం అని అన్నాడా? స్థలము అక్కడే ఉంది అన్నాడా? ఏమన్నాడు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చూసారా, అంటే ఈ దేవాలయాల్లో ఆరాధన జరగదు. నువ్వు రాతితో కట్టిన వజ్ర వైడూర్యాలతో కట్టిన దేవుడు నిశ్చయంగా ఈ లోకమందు నివాసము చెయ్యడు గనక ఈ దొంగలు ఎప్పటికైనా దీంట్లోకి ప్రవేశించి దేవుని మందిరాన్ని వ్యాపార గృహాలుగా మార్చే అవకాశం ఉంది కనుక యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు అత్యంత ప్రతిష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సీనాయి పర్వతము, యెరూషలేము దేవాలయం ఇవే గొప్ప అనుకుంటున్నారు, కానీ ఇందులో కూడా ఆరాధన జరగదు అంటున్నాడు. అంటే యెరూషలేములోనే ఆరాధన జరగనప్పుడు ఈరోజు నువ్వు కట్టే 50 రోజుల్లో కట్టే కోట్ల భవనంలో ఆరాధన జరుగుతుందని ఎలా చెప్పగలవు? నువ్వు పెట్టించేటువంటి ఏసీ భవనాల్లో దేవునికి ఆరాధన జరుగుతుందని ఎలా చెప్పగలవు? అది దేవుని మందిరం అని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఎవిడెన్స్? యేసు ప్రభువే సీనాయి పర్వతాన్ని కొట్టేశాడు, యెరూషలేము దేవాలయాన్ని తీసేశాడు లిస్టులో నుంచి. ఆరాధన జరగవలసినటువంటి స్థలాలు అవి కాదు అన్నాడు. మరి ఎక్కడ జరుగుతుంది? 23వ వచనం, 23వ వచనం, ఆరాధన ఎక్కడ జరుగుతుంది? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. చూసారా, అంటే అస్సలు సిసలైన రెవల్యూషన్ వస్తూ ఉంది. భూమిని తలక్రిందులు చేసేటువంటి ఒక తరం వస్తుంది. ఆ తరములు ఎలా ఉంటారట? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారట? యథార్థముగా. బలులతోనా, నైవేద్యములతోనా? వీటితో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఒక కాలం వస్తూ ఉంది అంటున్నాడు. చూసారా, మరి ఎక్కడ ఒక కాలం వస్తుంది, ఓకే, ఎక్కడ ఆరాధించాలి? ఒక కాలం వస్తుంది అన్నాడు. ఆ కాలంలో ఏమంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారట. ప్లేస్ ఎక్కడ? వేర్ ఇస్ ద ప్లేస్? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. చూసారా, ఏమట? ఎవరట ఇప్పుడు దేవుని ఆలయం? మనమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. అంటే దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడు ఆరాధన? నా మనసులో, హృదయంలో, ఈ శరీరంలో జరగాలి దేవునికి ఆరాధన. అందుకని యేసుప్రభు అన్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే పరిశుద్ధాత్మను పొందుకొని సత్యవాక్యాన్ని చేతపట్టి క్రియల ద్వారా దేవునికి ఆరాధన జరగాలి. ఇది దేవుడు ముందుగా మనకు తెలియజేశాడు. ఏమండి, ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఈరోజు మన మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, భవనాలు కూల్చేస్తున్నారు, మాకు చర్చిలకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చాలామంది క్రైస్తవులు బాధపడిపోతున్నారు. ఈ మందిరాలు కట్టొచ్చు, కూలగొట్టొచ్చు. కానీ మొదటి శతాబ్దంలో సౌలు అనే ఒక ఆయన వచ్చాడు, దేవుని మందిరాన్ని పడగొట్టాలని చూశాడు. ఎక్కడ కనబడితే అక్కడ తెగ నరికాడు. నరికిన వాడే తిరిగి యేసు పాదాల చెంతకు వచ్చేసి, ప్రభువా నేను నీకోసం నా ప్రాణాలు ఇస్తానన్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. ఏ ప్రభు నామం వింటే నరమేధం జరిగించాడో ఆ ప్రభు కోసం తనే హతసాక్షిగా మారిపోయాడు. అంటే దేవాలయాలు పడగొట్టాలని వచ్చినటువంటి సౌలు పౌలుగా మారి తిరిగి అనేక మంది దేవాలయాలని కట్టగలిగాడు పౌలు. అంటే నువ్వు కట్టినటువంటి భవనాన్ని పడగొట్టవచ్చు ఈ గవర్నమెంట్ రేపు. దీన్ని పడగొట్టేవాడు ఎవడైనా ఉన్నాడా?
ఇది కోరుకున్నాడు దేవుడు, దీంట్లో జరగాలి ఆరాధన అని. కనుక ప్రియులరా, ఆలోచిస్తూ ఉంటే ఈ ఆరాధన ఎవరికి చెందాలి? ఆరాధన ఇక్కడ జరగాలి, ఓకే. ఎవరికి చెందాలి ఆరాధన? ఎవరికి చేస్తున్నాం ఆరాధన? ఆరాధన యేసు ప్రభువుకు చెయ్యాలని ఒక రెఫరెన్స్ పట్టుకొచ్చారు మహామేధావులు. హెబ్రీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన ఈ భూలోకమునకు ఆది సంపూర్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. చాలు, చూసారా? దేవుని దూతలందరూ యేసు ప్రభువుకు నమస్కారం చేయాలి కనుక మనము కూడా యేసు ప్రభువుని ఆరాధించాలని ఈ రెఫరెన్స్ పట్టుకొచ్చారు. ఇలాంటి రెఫరెన్స్లు మనం విన్నప్పుడు, ఏమంటే జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించారనే రెఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఏది? ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోవడానికి అనేది సామెత ఉంది, చూసారా? విన్నారా? ఇట్లా నువ్వు ఆరాధించాలని ఫిక్స్ అయిపోయినప్పుడు యేసు ప్రభువుని, నీకు ఏ రెఫరెన్స్ అయినా కానీ నువ్వు దాన్ని ఆధారం చేసుకుంటావు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్తలోనే, మరి వెనక్కి వెళ్దాము, 22వ వచనం, 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఆరాధించువారు ఆత్మతో, 22వ వచనం, 4:22, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మేము అంటున్నాడు, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి మనం. మేము అంటున్నాడంటే ఆరాధించే వారిలో యేసు ప్రభువు కూడా ఉన్నారు. కనుక ప్రియులరా, మనం ఆలోచిస్తూ ఉంటే ఆరాధన తండ్రికి జరగాలని ఇక్కడ క్లియర్గా ఉంది. దేవాలయం మనమే అని ఉంది. రాతి కట్టడాలకు విలువనివ్వకుండా మనం ఎలా ఉండాలి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహమును దేవుని ఏమంటాడు? మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచి, ఇలా దేవుణ్ణి మహిమపరుద్దాం, ఈ దేహముతో ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం.